హలో స్టూడెంట్స్, చూడండి లాస్ట్ క్లాస్లో వెక్టార్స్ గురించి చెప్పుకున్నాం. ఆ వెక్టార్స్లో కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉంటుంది మన వెక్టార్స్ నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇందులో నెక్స్ట్ టాపిక్ కైనమెటిక్స్. చూడండి కైనమెటిక్స్. ఈ కైనమెటిక్స్ మీద మీకు 2 చాప్టర్స్ ఉన్నాయి. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అని, మోషన్ ఇన్ ప్లేన్, లేదా దాన్ని 1 డైమెన్షనల్ మోషన్ లేదా 2 డైమెన్షనల్ మోషన్ అని పిలుస్తాం. సో ఆ రెండింటిని కలిపి కైనమెటిక్స్ అంటాం. అసలు కైనమెటిక్స్ మీనింగ్ ఏంటి, కైనమెటిక్స్ అంటే ఏంటి? సో కైనమెటిక్స్ దేని గురించి డీల్ చేస్తుందంటే, సపోజ్ మాస్ మాస్ ఉన్నటువంటి బాడీ తీసుకున్నాం. ఆ మాస్ అనేది ఎంతనే కావచ్చు, ఏదైనా మూవ్ అవుతుంది, కొంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, సర్టెన్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఇది వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఈ టర్మ్స్ అన్నీ ఉంటాయి. సో వీటి గురించి డీల్ చేసేదాన్ని కైనమెటిక్స్ అంటాం. అంటే మూవ్ అయ్యేటటువంటి బాడీస్ గురించి డీల్ చేసేది కైనమెటిక్స్. ఆ సబ్జెక్ట్ని, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని, మోషన్ ఆఫ్ ది బాడీస్ గురించి డీల్ చేసే సబ్జెక్ట్ని కైనమెటిక్స్ అంటాం అనమాట. చూడండి, కైనమెటిక్స్ మీకు అర్థం కావాలంటే లేదా కైనమెటిక్స్ ముందు నేర్చుకోవాలంటే కొన్ని పారామీటర్స్ యొక్క డెఫినేషన్స్, ఫార్ములాస్ తెలిసి ఉండాలి. కొన్ని పారామీటర్స్ తెలిసి ఉండాలి. చూడండి ఇక్కడ రాస్తాను ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ పారామీటర్స్ని డీల్ చేస్తాను ఎక్కువగా, అంటే వీటి డెఫినేషన్స్, ఫార్ములాస్ తెలిసి ఉండాలి. చూడండి ఫస్ట్ వచ్చేసరికి పొజిషన్, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, యాక్సలరేషన్, నెక్స్ట్ రిలేటివ్ మోషన్. కైనమెటిక్స్ అర్థం చేసుకోవాలి అంటే ఈ పారామీటర్స్ గురించి నేర్చుకుని ఉండాలి. ఫస్ట్ ఇనీషియల్గా ఈ డెఫినేషన్స్ కానీ వీటిలో వచ్చే ఫార్ములాస్ కానీ నేర్చుకుని ఉంటే కైనమెటిక్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫస్ట్ ఏంటి, పొజిషన్, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, యాక్సలరేషన్, రిలేటివ్ మోషన్. చూడండి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి నోట్ చేసుకోండి ఒకసారి. చూడండి నోట్ చేసుకున్నారు. ఫస్ట్ చూడండి పొజిషన్ అంటే ఏంటి. పొజిషన్ అంటే చూడండి పొజిషన్, సపోజ్ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం. పొజిషన్ అంటే సపోజ్ నీ పొజిషన్ ఎక్కడ ఉంది, సపోజ్ నీ పొజిషన్ గురించి అడిగామనుకోండి, ఎట్లా చెప్తాం మన పొజిషన్ అంటే, సపోజ్ మన ఇంటి అడ్రస్ అనుకో. సపోజ్ నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇంటి అడ్రస్ కావాలి. ఇంటి అడ్రస్ కావాలంటే ఎట్లా చెప్తాము, ఇంటి అడ్రస్ అంటే సపోజ్ ఆ స్ట్రీట్ నేము లేదా ఏదో ఒక ల్యాండ్ మార్క్ అనేది ఉంటుంది కదా. ఆ ల్యాండ్ మార్క్ ఉంటే ఆ ల్యాండ్ మార్క్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, లేదా ఆ విధంగా డినోట్ చేయగలం, ఆ విధంగా డిఫైన్ చేయగలం ఒక అడ్రస్ని. సో ఇక్కడ మనం ఫిజిక్స్లో పొజిషన్ చెప్పాలి అంటే, ఫిజిక్స్లో పొజిషన్ చెప్పాలి అంటే కోఆర్డినేట్ యాక్సిస్ని తీసుకుంటాం. ఆ పర్టికులర్ ల్యాండ్ మార్క్ ఉంచుకోండి, ఆ ల్యాండ్ మార్క్ అనేది ఆ కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క ఆరిజిన్ అవుతుంది. సో ఆరిజిన్, కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క ఆరిజిన్, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటే ఇది ఆరిజిన్ రిఫరెన్స్ పాయింట్ అవుతుంది. అంటే ల్యాండ్ మార్క్ అన్నది చూడండి, ఆ రిఫరెన్స్ పాయింట్ అనేది ఆరిజిన్ అవుతుంది. సపోజ్ ఒక పర్టికులర్ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, దీని యొక్క పొజిషన్ కావాలి, ఈ పర్టికులర్ పాయింట్ యొక్క పొజిషన్ కావాలి. నేను చెప్పుకున్న వెక్టార్స్లో చెప్పుకున్నాం పొజిషన్ వెక్టార్ అంటే. సో అదే ఇక్కడ పొజిషన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీని యొక్క పొజిషన్ కావాలి అంటే ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం. సో ఇదేమవుతుంది, దీని యొక్క పొజిషన్, ఈ లెంత్ పొజిషన్ అవుతుంది. ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఈ లైన్ డ్రా చేసాను చూడండి. లైన్ ఎక్కడి నుంచి డ్రా చేస్తాం, ఇనీషియల్ పాయింట్ ఎక్కడ ఉంది, ఆరిజిన్ దగ్గర ఉంది. ఫైనల్ పాయింట్ వచ్చేసరికి పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది. సో ఈ లెంత్ని ఈ పర్టికులర్ పాయింట్ యొక్క పొజిషన్ అంటాం. సపోజ్ ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x, y అనుకోండి. దీని యొక్క పొజిషన్ వెక్టార్ ఆర్ని ఎట్లా రాసామండి, ఆర్ ఈక్వల్ ఎట్లా రాసాం,
సమ్ xi ప్లస్ వైజే అని రాసాం కదా, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం xi ప్లస్ వైజే. వేరే ఎక్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకో, ఇది ఎక్కడైతే టచ్ అవుతుందో ఎక్స్ యాక్సిస్ మీద ఈ డిస్టెన్స్ x అవుతుంది. అదే పర్పెండిక్యులర్ y యాక్సిస్ మీద ఎక్కడైతే కట్ అవుతుందో ఆ లెంత్ స్మాల్ y అవుతే ఈ పొజిషన్ వెక్టర్ r ఈక్వల్ టు xi ప్లస్ వైజే అని రాస్తాం. సపోజ్ దీన్ని O దీన్ని ఏ అనుకుంటే ఓఏ అనేది దీని యొక్క ఓఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ఏగా అయ్యేది. ఓఏ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ని ఎట్లా రాయొచ్చు, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఎట్లా రాయొచ్చు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాయొచ్చు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది పొజిషన్ అంటే. పొజిషన్ అంటే మనకి ఏం కావాలంటే రిఫరెన్స్ పాయింట్ కావాలి. రిఫరెన్స్ పాయింట్ ఎట్లా తీసుకుంటున్నాం, ఆరిజిన్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్లా తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఆరిజిన్ నుంచి నువ్వు డ్రా చేసినటువంటి లైన్ గివ్స్ ద పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ అంటాం. పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. చూడండి, డిస్ప్లేస్మెంట్ని ఈ పొజిషన్ వెక్టార్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూడండి, సపోజ్ ఇనీషియల్గా పార్టికల్ ఇక్కడ ఉంది, దీని యొక్క పొజిషన్ వెక్టార్ అంటే ఎట్లా రాస్తాం, ఆరిజిన్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం, అదే దాని యొక్క పొజిషన్ అవుతుంది. ఆ పొజిషన్ వెక్టార్ని R1తో రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ కొంత టైం తర్వాత పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో, సమ్ P నుంచి Qకి డిస్ప్లేస్ అయింది, P నుంచి Qకి వచ్చింది కొంత టైం తర్వాత. ఇప్పుడు దీని యొక్క పొజిషన్ వెక్టార్ కావాలంటే ఎట్లా రాస్తాం, సేమ్ ఇక్కడ ఆరిజిన్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం. యారో మార్క్ ఎటు ఉంటుందమ్మా, ఇనీషియల్ నుంచి ఫైనల్ వైపు యారో మార్క్ ఉంటుంది. ఈ పొజిషన్ వెక్టార్ R2 అవుతుంది. పొజిషన్ వెక్టార్ R2. ఇప్పుడు నువ్వు డిస్ప్లేస్మెంట్ని ఎట్లా డిఫైన్ చేస్తావు చూడండి, ఎట్లా డిఫైన్ చేస్తావు అంటే నీకు ఇందులో కొంచెం వెక్టార్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. చూడండి, సపోజ్ ఇది R2 అన్నాం కదా, ఇది R1 అన్నాం. నీకు డిస్ప్లేస్మెంట్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. చేంజ్ ఇన్ పొజిషన్. చేంజ్ ఇన్ పొజిషన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. చేంజ్ ఇన్ పొజిషన్ అంటే ఏంటంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ అని. ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఫైనల్ పొజిషన్ వెక్టార్ ఏది R2, ఇనీషియల్ పొజిషన్ వెక్టార్ R1. ఇది ఆరిజిన్ O అనుకున్నాం అనుకోండి, ఇది ఫైనల్గా ఎక్కడ ఉంది, ఫైనల్ పొజిషన్ వెక్టార్ OQ అనేది ఫైనల్. కానీ చేంజ్ ఇన్ పొజిషన్ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్. చేంజ్ అంటే జనరల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఇక్కడ ఫైనల్ ఏదమ్మా, ఫైనల్ పొజిషన్ వెక్టార్ అనేది OQ, ఇనీషియల్ పొజిషన్ వెక్టార్ అనేది OP. ఈజ్ ఈక్వల్ టు ఏంటి, R2 మైనస్ R1 కదా, R2 మైనస్ R1. చూడండి, ఇక్కడ నువ్వు యూజ్ చేసేటటువంటి వెక్టార్ ఎనాలిసిస్ చూడండి ఒకసారి. వెక్టార్ నాలెడ్జ్ ఏముండాలి అంటే నీకు దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే OQ ప్లస్ ఆఫ్ మైనస్ OP అని రాయొచ్చు. OQ ప్లస్ మైనస్ OP అంటే నువ్వు వెక్టార్స్లో ఏముంటుందంటే జనరల్గా వెక్టార్లో ఎడిషన్ మాత్రమే ఉంటుంది, సబ్ట్రాక్షన్ అనేది ఉండదు. సబ్ట్రాక్షన్ అంటే ఏంటంటే యాడింగ్ ఏ నెగిటివ్ వెక్టార్ని సబ్ట్రాక్షన్ అంటాం. 5 - 2 అంటే ఎట్లా రాయొచ్చు అంటే ఇట్లా రాయొచ్చు కదా, 5 + -2 అని రాయొచ్చు. అంటే ఏం చేస్తున్నాను, 5కి -2ని యాడ్ చేస్తున్నాం. సో ఇది ఎటువంటి క్యాలిక్యులేషన్ అంటే వెక్టార్ క్యాలిక్యులేషన్, ఇటువంటి క్యాలిక్యులేషన్ యూస్ చేస్తాం. వెక్టార్స్లో సబ్ట్రాక్షన్ అనేది ఉండదు, ఓన్లీ ఎడిషన్ మాత్రమే ఉంటుంది. సబ్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే యాడింగ్ ఏ నెగిటివ్ వెక్టార్. నేను నెగిటివ్ వెక్టార్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఒక వెక్టార్కి నెగిటివ్ వెక్టార్ అంటే ఏమవుతుంది, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ రివర్స్ అవ్వాలి. నెగిటివ్ వెక్టార్ అంటే మీనింగ్ అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాలి, డైరెక్షన్ రివర్స్ అయితే నెగిటివ్ వెక్టార్ అంటాం. చూడండి, ఓక్యూకి నీ ఏం యాడ్ చేస్తున్నావు, -OPని. నీ OP డైరెక్షన్ ఇటు ఉంది, -OP అయితే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే సపోజ్ OQ తీసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను, OQని R2 -OP. -OP అంటే OP ఇటుంటే యారో మార్క్ ఇటుంటే, -OP అంటే యారో మార్క్ ఇట్లా తీసుకోవాలి. డైరెక్షన్ మార్చాం, మైనస్ కాబట్టి నెగిటివ్ కాబట్టి డైరెక్షన్ రివర్స్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇది ఏ డైరెక్షన్లో ఉన్నాయి, సేమ్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కదా, ఒకే విధంగా ఉన్నాయి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి.
ఇప్పుడు వెక్టార్స్లో ఏముంటుందంటే ఈ రెండు వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ కావాలి అంటే ఈ ఫస్ట్ వెక్టార్ యొక్క ఇదేమవుతుంది, టెయిల్ అవుతుంది. అంతేనా, టెయిల్. ఈ టెయిల్ నుంచి సెకండ్ వెక్టార్ యొక్క హెడ్కి ఒక లైన్ డ్రా చేసాం అనుకో, ఈ లైన్ గివ్స్ ద రిజల్టెంట్ అంటాం. మీకు తర్వాత క్లాసెస్లో వస్తుంది, వెక్టార్స్లో నెక్స్ట్ టాపిక్స్లో వస్తుంది. దొరుకుతుంది. ఇది ఫస్ట్ వెక్టార్, ఇది సెకండ్ వెక్టార్. నీకేముంది ఇక్కడ, సెకండ్ వెక్టార్కి పాజిటివ్ ఉంది, ఫస్ట్ వెక్టార్కి నెగిటివ్ ఉంది. సో ఇది పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఏమవుతుందంటే యారో మార్క్ పాజిటివ్ ఎటు వచ్చిందంటే నెగిటివ్ అంటే ఎటు అవుతుంది, రివర్స్లో వస్తుంది. దీని యొక్క నెగిటివ్ వెక్టార్ ఇది అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటే ఇక్కడ నుంచి డ్రా చేసినటువంటి లైన్ అంటే ఫస్ట్ వెక్టార్ యొక్క టైల్ నుంచి సెకండ్ వెక్టార్ యొక్క హెడ్కి డ్రా చేసావు చూడు లైన్, ఆ లైన్ గివ్స్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే పీక్యూ అవుతుంది. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అవుతుంది. సో అంటే దీని నుంచి డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పొచ్చు మనం, డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి షార్టెస్ట్ లైన్. దీన్ని మనం వెక్టార్ ఎనాలిసిస్లో చెప్పాను. వెక్టార్ని యూజ్ చేసుకుని చెప్పుకున్నాం. ఇన్ జనరల్గా డిస్ప్లేస్మెంట్ అంటే డెఫినేషన్ ఏం రాస్తాం, షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫైనల్ పాయింట్ టు ఇనీషియల్ పాయింట్, లేదా ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి నువ్వు డ్రా చేసినటువంటి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్నే డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇట్లా స్ట్రైట్ లైన్లో ఉందనుకో, ఈ స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఇది ఆరిజిన్ ఇట్లా కన్సిడర్ చేసుకుంటే ఒక పాయింట్ ఇక్కడ ఉంది, సమ్ 4 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. కొంత టైం తర్వాత ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయిందనుకో, ఏ నుంచి బీకి. సో ఆరిజిన్ నుంచి పొజిషన్ వెక్టార్ 10 సెంటీమీటర్స్ అనుకోండి, ఆరిజిన్ నుంచి పొజిషన్ 10 సెంటీమీటర్స్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏం రాస్తాం, ఫైనల్ పొజిషన్ వెక్టార్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ వెక్టార్ అని రాస్తాం. అంటే ఫైనల్ పొజిషన్ వెక్టార్ అంటే 10 సెంటీమీటర్, ఇనీషియల్ పొజిషన్ వెక్టార్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్, దట్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. దీన్నే వెక్టార్ ఫామ్లో ఇట్లా రాస్తాం. ఇది ఫైనల్ పొజిషన్ వెక్టార్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అంటాం. నోట్ చేసుకుందాం. చూడండి నెక్స్ట్ డిస్టెన్స్ చూడండి. లేదా డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. సో నీకు డైరెక్షన్ చెప్తున్నాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే వెక్టార్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంట, వెక్టార్ అవుతుంది అనమాట. డైరెక్షన్ చూపిస్తున్నాం కదా, ఇట్లా ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి డైరెక్షన్ అనేది చూపిస్తున్నాం. సో డైరెక్షన్ చూపిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అవుతుంది, వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్స్ని జనరల్గా ఎందులో మెజర్ చేస్తామంటే మీటర్స్ లేదా సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాం. మీటర్ ఆర్ సెంటీమీటర్, కిలోమీటర్ ఇవన్నీ వస్తాయి కదా. సో వెక్టార్ క్వాంటిటీ అంటాం. చూడండి నెక్స్ట్ డిస్టెన్స్. చూడండి సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మూవ్ అయ్యాం అనుకో. సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే పాత్ ఇది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మూవ్ అయ్యాం. ఇక్కడ డిస్టెన్స్ని ఎట్లా మెజర్ చేస్తామంటే సపోజ్ ఒక కంపాస్ తీసుకుని 1 సెంటీమీటర్ సెట్ చేసుకుని 1 సెంటీమీటర్ ఇట్లా కట్ చేసుకుంటా ఇల్లు, 1 సెంటీమీటర్ ఇట్లా కట్ చేసుకుంటా ఇల్లు. సపోజ్ ఇక్కడ ఎన్ని వచ్చినాయి అంటే నీకు 10 వచ్చినాయి అనుకోండి. ఈ పార్ట్స్ ఎన్ని వచ్చినాయి, సపోజ్ ఓ 10 పార్ట్స్ వచ్చినాయి అనుకోండి. సో టోటల్ ఎంత అవుతుంది, టోటల్ పాత్ లెంత్ ఎంత అవుతుంది అంటే 10 × 1 సెంటీమీటర్ దట్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అవుతుంది కదా. సో దీన్ని డిస్టెన్స్ అంటాం. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ టోటల్ పాత్ లెంత్ని యాడ్ చేసాం. ఈ టోటల్ పాత్ లెంత్ని యాడ్ చేస్తే వచ్చేది డిస్టెన్స్ అవుతుంది. సో దేని మీద డిపెండ్ అవుతున్నాం, ఇది పాత్ మీద డిపెండ్ అయ్యేది, పాత్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఏ నుంచి బీకి ఈ పాత్ కాకుండా ఇట్లా వేరే పాత్లో వెళ్ళామనుకోండి, ఈ పాత్ ట్రావెల్ చేస్తావు, ఈ పాత్ నుంచి ఇట్లా వచ్చావు అనుకో. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ లెంత్ని మెజర్ చేసావు అనుకో, నువ్వు దీనికన్నా ఎక్కువ వస్తుంది కదా, దీనికన్నా ఎక్కువ వస్తుంది. అంటే డిస్టెన్స్ అనేది ఏంటి, పాత్ మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీ అనమాట, పాత్ మీద డిపెండ్ అవుతుంది. ఆ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి పాత్ మీద డిపెండ్ అవుతుందా అంటే డిపెండ్ అవ్వదు. ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ మీద డిపెండ్ అవుతుంది. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్ యొక్క లెంత్నే డిస్ప్లేస్మెంట్ అని చూపిస్తాం.
సో ఇక్కడ వచ్చేసరికి ఎట్లా కాదు, అది ట్రావెల్ చేసినటువంటి పాత్ లెంత్ మొత్తాన్ని కనుక్కుంటాం, ఆ పాత్ లెంత్ని డిస్టెన్స్ అంటాం అనమాట. సపోజ్ అదే ఏ నుంచి బీకి ఇట్లా వెళ్ళాం అనుకో, ఈ పాత్ గుండా వెళ్ళాం అనుకో, ఏ నుంచి బీకి ఇట్లా వెళ్ళాం. సో ఇదేమవుతుంది, అన్నిటికన్నా షార్టెస్ట్ పాత్ ఇదేగా అయ్యేది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది షార్టెస్ట్ పాత్ అవుతుంది. ఈ షార్టెస్ట్ పాత్నే మనం ఏమని పిలవచ్చు, డిస్ప్లేస్మెంట్ అని పిలవచ్చు. ఏ నుంచి బీకి స్ట్రైట్ లైన్ డ్రా చేసాం, అదేగా మనం డిస్ప్లేస్మెంట్ అంటే అదేగా చెప్పుకుంది. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి డ్రా చేసినటువంటి లైన్నే డిస్ప్లేస్మెంట్ అంటాం. సో అంటే సపోజ్ ఒక పార్టికల్ ఇట్లా మూవ్ అవుతుంది అనుకో, దీన్నే మనం డిస్టెన్స్ అనొచ్చు లేదా డిస్ప్లేస్మెంట్ అనొచ్చు. అంటే వెన్ ఎ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతూ ఉంటే మన డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతూ ఉంటేనే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అవుతుంది. వేరే కేసెస్లో, ఈ కేసులో కానీ ఈ కేసులో కానీ నీకు ఏది ఎక్కువగా ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కేసెస్లో, ఈ మూడు కేసెస్లో కంపేర్ చేసుకుంటే ఈ పాత్ తక్కువ. ఈ పాత్ని మనం డిస్టెన్స్ అని పిలవచ్చు లేదా డిస్ప్లేస్మెంట్ అని పిలవచ్చు. మూడింటిని కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది జనరల్గా డిస్టెన్స్ కన్నా తక్కువగా లేదా ఈక్వల్గా ఉంటుంది. అది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే స్ట్రైట్ లైన్ మోషన్లో మాత్రమే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్. ఇన్ ఆల్ అదర్ కేసెస్ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అంటాం. ఇన్ ఆల్ అదర్ కేసెస్ డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. డ్రా చేసుకున్నాం అంటే డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి డిఫరెన్స్ ఏంటి, నేను వెక్టార్ ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి షార్టెస్ట్ పాత్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇదేమో పాత్ మీద డిపెండ్ అవ్వదు, పాత్ మీద డిపెండ్ అవ్వదు. నువ్వు డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే నీకేం కావాలంటే ఇనీషియల్ పాయింట్ కావాలి, ఫైనల్ పాయింట్ కావాలి. అదే డిస్టెన్స్ అనుకోండి, పాత్ మీద డిపెండ్ అవుతుంది, పాత్ మీద డిపెండ్ అవుతుంది. టోటల్ పాత్ లెంత్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటాం. ఇది వచ్చేసరికి నీకు స్కేలార్ క్వాంటిటీ అంటాం దీన్ని. ఇది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. అంతేగా డిస్టెన్స్ యారో మార్క్ ఏం చూపించాలో మనం లేదా ఏ డైరెక్షన్లో వెళ్ళినా కూడా యాడ్ చేస్తాం. అది ఏ డైరెక్షన్ వెళ్ళినా టోటల్ పాత్ లెంత్ని స్కేలార్స్ యాడ్ చేసినట్టు యాడ్ చేస్తాం. నోట్ చేసుకున్నాం. చూడండి నెక్స్ట్ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఎగ్జాంపుల్స్ చూడండి. సపోజ్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాం, ఒక ఆబ్జెక్ట్ ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏ నుంచి బీకి వెళ్ళింది, ఏ నుంచి బీకి ట్రావెల్ చేసింది. టోటల్ 10 సెంటీమీటర్స్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ నుంచి బీకి 10 సెంటీమీటర్స్. ఆ తర్వాత నెక్స్ట్ రివర్స్లో అదే పాతకుండా రివర్స్ కాబట్టి ఇట్లా చూపిస్తున్నా చూడండి. ఇట్లా ఇక్కడికి వచ్చావు, బి వరకు వచ్చావు, బి నుంచి సి వరకు వచ్చావు. సపోజ్ 3 సెంటీమీటర్ ట్రావెల్ చేస్తాం. దాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, ఏ నుంచి స్టార్ట్ అయ్యాం, బి వరకు వచ్చాం, బి నుంచి రివర్స్ అయ్యాం, అదే పాత్ గుండా రివర్స్ అయ్యాం. మనం చూపించడం కుదరదు కాబట్టి, అదే పాత్ అంటే మీకు తెలియదుగా, దాని మీద డ్రా చేయడం కుదరదు కాబట్టి చూడండి ఇట్లా వేసాను, ఇట్లా చూపిస్తున్నాను. సి దగ్గర రెస్ట్లోకి వచ్చాం. సో ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ ఎంత అవుతుంది. ఎంత అవుతుందో, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. మీకు ఇనీషియల్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫైనల్ పాయింట్ ఎక్కడ ఉంది, దాని ఏ నుంచి ఇట్లా తిరిగి సి వరకు వచ్చావు కదా. సో ఇది ఫైనల్ పాయింట్ అవుతుంది. సో ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్. సో ఇది టోటల్ 10, ఇది 3 అయితే ఇది ఎంత అవుతుంది, 10 - 3 దట్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ కావాలి అంటే ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి చూపిస్తాం, వెక్టార్ క్వాంటిటీ కాబట్టి. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. అదే డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్ అంటే టోటల్గా ఎంత పాత్ ట్రావెల్ చేస్తుంది, ఏ నుంచి బీకి 10, మళ్ళీ బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్. అంటే టోటల్ పాత్ లెంత్ అంటే 10 + 3 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ రాస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి నీకు డిస్టెన్స్ స్కేలార్ ఉన్నావు కాబట్టి ఇట్లా వెళ్ళిన డైరెక్షన్ రివర్స్ అయినా నువ్వు పాజిటివ్ సైనే తీసుకున్నావు. అదే ఇక్కడ మైనస్ సైన్ ఎందుకు వచ్చింది చూడండి, డిస్ప్లేస్మెంట్ అంటే నీకు 7 సెంటీమీటర్ ఎట్లా వచ్చింది, 10 - 3 రాస్తేనే కదా 7 వచ్చింది. దాని 10 - 3
ఈ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు పాజిటివ్ తీసుకుంటే డైరెక్షన్ రివర్స్ అయినప్పుడు ఏం తీసుకున్నాం, నెగిటివ్ సైన్ తీసుకున్నాం. సో వెక్టార్ క్వాంటిటీ కాబట్టి మనం చెప్పుకున్నాం వెక్టార్ నెగిటివ్ వెక్టార్ అంటే ఏంటి, డైరెక్షన్ రివర్స్ అయితే నెగిటివ్ అంటాం. సో ఇక్కడ కూడా సేమ్ ఒక డైరెక్షన్ వెళ్ళేటప్పుడు పాజిటివ్ తీసుకుంటే డైరెక్షన్ రివర్స్ అయినప్పుడు నెగిటివ్ తీసుకున్నాం. కాబట్టి నీకు ఎంత వచ్చింది 10 - 3. లేదా డెఫినేషన్ నుంచి జనరల్గా ఏం రాసుకోవచ్చు అంటే ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ అంటాం. వెక్టార్ ఫామ్లో అయితే ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డైరెక్షన్ రివర్స్ అయింది కాబట్టి 10 లేదా -3. సో ఇది ఒకసారి డిస్టెన్స్ స్కేలార్ అన్నాం కాబట్టి ఈ డైరెక్షన్ వెళ్ళినా +10 రాస్తాం, డైరెక్షన్ రివర్స్ అయినా +a రాస్తాం. సో స్కేలార్ కాబట్టి ఇట్లా రాసుకున్నాం. 10 + 3 13 సెంటీమీటర్. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏ నుంచి స్టార్ట్ అయ్యాం ఇట్లా బీకి సెమీ సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేసాం. ఏ నుంచి బీకి ట్రావెల్ చేసాం అనుకోండి. రేడియస్ దీని యొక్క రేడియస్ వచ్చేసరికి స్మాల్ ఆర్. అయితే ఈ కేసులో డిస్టెన్స్ ఎంత అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, ఎంత అవుతుంది. డిస్టెన్స్ అంటే ఏంటి, టోటల్ పాత్ లెంత్ని డిస్టెన్స్ అంటాం. టోటల్ పాత్ లెంత్ అంటే ఇదంతా వస్తుంది కదా. సో ఇదంతా వస్తుంది అంటే ఇది సెమీ సర్కిల్ కాబట్టి దీని యొక్క ఒక సర్కిల్లో హాఫ్ పార్టే కదా, సర్కిల్లో ఒక హాఫ్ పార్ట్. ఈ టోటల్ పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ అయితే ఫార్ములా ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్కి ఫార్ములా 2πr. ఈ 2πrలో ఇది సగమే కాబట్టి ఏం రాయొచ్చు, 2πr/2 అని రాస్తే ఇక్కడ ఎంత వస్తుంది, πr వస్తుంది. ఏదైనా πr అనేది డిస్టెన్స్ అవుతుంది. అదే డిస్ప్లేస్మెంట్ అంటే ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్యలో షార్టెస్ట్ లైన్ అంటే ఇది. యారో మార్కెట్ ఉండాలి, ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఉండాలి. సో ఇదేమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఇది రేడియస్ ఆర్ అయితే ఇది కూడా ఆరే కదా ఏది. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎన్ని వస్తాం, r+r దట్ ఈక్వల్ టు 2r అని రాస్తాం. తర్వాత చూడండి నెక్స్ట్ కేసు. సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మళ్ళీ అదే పాయింట్కి వచ్చావు. దాని ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చావు అంటే ఫుల్ సర్కిల్ కంప్లీట్ చేసాం. ఫుల్ సర్కిల్ కంప్లీట్ చేసాం. ఈ కేసులో డిస్టెన్స్ ఎంత అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ చూడండి. డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్. టోటల్ పాత్ లెంత్ అంటే పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆర్ అయితే పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2πr. అదే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఇనీషియల్ పాయింట్ అక్కడే ఉంది, ఫైనల్ పాయింట్ అక్కడే ఉంది. సో రెండింటి మధ్యలో లెంత్ ఏమైనా ఉందా, ఇక్కడ ఏమీ లేదు కదా. సో ఏమీ లేదు కాబట్టి ఎన్న వస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఉంటుందా, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా డిఫరెంట్ కేసెస్ ఎన్నైనా చెప్పుకోవచ్చు. సపోజ్ అదే నెక్స్ట్ కేసు చూడండి, లాస్ట్ కేసు. సపోజ్ ఏ నుంచి స్టార్ట్ అయ్యామనుకో, 3 సెంటీమీటర్స్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాం ఏ నుంచి బీకి. ఆ తర్వాత ఈ డైరెక్షన్లో 4 సెంటీమీటర్స్ ట్రావెల్ చేస్తాం. అందులో ఏ నుంచి బీకి 3 సెంటీమీటర్స్. ఆ తర్వాత బీ నుంచి డైరెక్షన్ మార్చుకొని బీ నుంచి సి వరకు వెళ్ళాం. సో బీ నుంచి సి వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసా, 4 సెంటీమీటర్. ఈ పర్టికులర్ కేసులో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతాయి, చూడండి. డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్ మొత్తాన్ని యాడ్ చేస్తాం. టోటల్ పాత్ లెంత్ అంటే ఏబీ ప్లస్ బీసీ అంటే 3 + 4 ఎంత అవుతుంది, 7 సెంటీమీటర్స్ అనేది టోటల్ పాత్ లెంత్. దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్కి ఈక్వల్. అదే నీకు డిస్ప్లేస్మెంట్ కావాలంటే పాత్ మీద డిపెండ్ అవ్వదు. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేస్తాం. ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. దీని నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం, స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం. సో ఇదే నీకు డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా ఇక్కడ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సో ఇదేమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. నువ్వు పైథాగరస్ థీరం అప్లై చేసావు అనుకో, దీన్ని ఎట్లా రాయొచ్చు, √4² + 3² రాయొచ్చు. ఎంత అవుతుందమ్మా, √4² + 3² 16 + 9 దట్ ఈక్వల్ టు √25. √25 అంటే ఎంత, ఈక్వల్ టు 5 కదా. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఈ 4 కేసెస్ అబ్జర్వ్ చేస్తే నీకు ఏది ఎక్కువగా ఉంది,
అన్ని కేసెస్లో ఏది ఎక్కువ వస్తుంది? డిస్టెన్స్ ఎక్కువగా వస్తుంది. అంతేనా? నువ్వు ఏ కేసు అబ్జర్వ్ చేసినా కూడా నీకు డిస్టెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఒక పర్టికులర్ కేసులోనే రెండు ఈక్వల్గా వస్తాయి. ఏ పర్టికులర్ కేసు ఇందా చెప్పుకున్నాం చూడండి, స్ట్రైట్ లైన్ మోషన్ అని. లేదా నీకు స్ట్రైట్ లైన్ మోషన్ తీసుకున్నాం అనుకో, ఏ నుంచి బీకి ఇట్లా స్ట్రైట్ లైన్ మోషన్ తీసుకున్నాం, ఏ నుంచి బీకి. ఈ కేసులో నీకు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే సపోజ్ ఈ 3 సెంటీమీటర్స్ అనుకున్నాం అనుకో, ఈ పర్టికులర్ కేసులో డిస్టెన్స్ అన్నా 3 సెంటీమీటర్సే రాస్తాం, డిస్ప్లేస్మెంట్ అన్నా 3 సెంటీమీటర్సే రాస్తాం. అంటే స్ట్రైట్ లైన్ మూవ్ అయ్యేటప్పుడు మాత్రమే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అవుతాయి. ఇంకా వేరే అదర్ ఏ కేసు తీసుకున్నా కూడా నీకు ఏది ఎక్కువగా వస్తుంది? డిస్టెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. సో డిస్టెన్స్ ఎక్కువగా వస్తుంది కాబట్టి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఒక రిలేషన్ రాయొచ్చు కదా. ఏం రాయొచ్చు అంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఈక్వల్ టు ఎక్కడ వస్తుందంటే ఈ కేసు స్ట్రైట్ లైన్ మోషన్. నువ్వు స్ట్రైట్ లైన్ మోషన్ కాకుండా వేరే ఏ కేసు తీసుకున్నా కూడా ఏది ఎక్కువ వస్తుంది? డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. ఇంతవరకు చూడండి, నెక్స్ట్ క్లాస్లో వేరే డెఫినేషన్స్ చెప్పుకుందాం. లేదా ఇప్పుడు చెప్పుకున్నాయి ఏంటి మనం ఈ క్లాస్లో చెప్పుకున్నాయి? పొజిషన్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. పొజిషన్ అంటే అడ్రస్. సో జనరల్గా ఫిజిక్స్లో అడ్రస్ ఎట్లా చెప్తున్నాం? కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకొని చెప్తున్నాం. ఆరిజిన్ నుంచి ఆ పర్టికులర్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేస్తాం, ఆ లైన్ గివ్స్ ద పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ అన్నాం. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్, సమ్ వెక్టార్ క్వాంటిటీ అన్నాం. ఈ ఎగ్జాంపుల్స్. అందులో నెక్స్ట్ డిస్టెన్స్ అంటే పాత్ డిపెండెంట్. టోటల్ పాత్ లెంత్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అవుతుంది. సో దీని మీద ఎగ్జాంపుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూడండి. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా?